ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయంటూ ఆందోళన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులను వేదనకు గురి చేసిన ఇంటర్ బోర్డుపై బాలల హక్కుల సంఘం కోర్టు మెట్లెక్కింది. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పుల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని బాలల హక్కుల సంఘం ఆరోపిస్తోంది. ఇందుకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పిటిషనర్ కోరారు. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది. ఇప్పటికే విచారణకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డిలు హాజరయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటే ఇంటర్ అధికారుల కారణమే కాదు, ఆత్మహత్యలకు కారణమైనటువంటి ఇతర అధికారులను ఉదయం నుండి తొలగించాలంటూ విద్యార్థులు వాళ్ళకి ఇప్పుడైతే పడిపోయినటువంటి విద్యార్థులే కాకుండా ఇంకా అన్యాయం జరిగింది భావించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఇంకా రివాల్యుయేషన్ చేయాలి అని చెప్పేసి 2 డిమాండ్లు. మూడొకటి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ని విధుల నుండి తొలగించాలని కూడా ప్రధాన డిమాండ్లు బాలల సంఘంలో పాటు గ్లోబల్ సంస్థలు బ్లాక్ పెట్టి ఆ సంస్థను పూర్తిగా తీసివేయాల్సిందిగా ఈ 4 ప్రధానమైనటువంటి డిమాండ్లను బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని మరి పక్షలోనే కోర్టు ముందుకు రానుంది. మొత్తం ఈ ఇంటర్ బోర్డు వ్యవహారానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని వేసినప్పటికీ పూర్తి స్థాయిలో తమకు న్యాయం జరగలేదంటూ అనేక మంది విద్యార్థులు తీవ్ర ఆందోళన చేసినట్టు తెలిసిందే. ఇప్పుడు హైకోర్టు నుండైనా సరే వాళ్ళకు న్యాయం జరుగుతున్నటువంటి ఆశతో అనేక మంది విద్యార్థులు వేచి చూసినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో హైకోర్టులో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి వాదన ప్రారంభం కాదు. ప్రణీత, ఒకవైపు బాలల హక్కుల సంఘం హైకోర్టు పిటిషన్ వేసింది, మరోవైపు తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. అయితే పూర్తిగా అటు ఈ రోజు వరకు కూడా విద్యాశాఖ మంత్రి స్పందించలేదు. కాకపోతే అతను మీడియాతో మాట్లాడుతూ మొత్తం జరుగుతుందంతా కూడా ఒక అపోహ మాత్రమే, ఇందులో ఎలాంటి ఆధారాలు ఉన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా దానికి అన్యాయం జరిగిందని వేల సంఖ్యలో విద్యార్థులు ఇవాళ రోడ్డు బారిన పడ్డారు. మళ్ళీ ఇంటర్ బోర్డు ఎదుట ఇంతమంది ఆందోళనకు దిగారు అంటే ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, అధికారుల వైఖరి చాలా స్పష్టంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ స్థాయిలో ఇంకా అన్యాయం జరిగినప్పటికీ కూడా ఇంకా విద్యాశాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడడం పట్ల కొంతమంది విద్యార్థులు మరింత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే తమకు న్యాయం జరిగేలా చూడడం లేదంటున్నారు విద్యార్థి సంఘాలు. అటు విద్యార్థి సంఘం నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంతమంది రోడ్డుకి ఆందోళన చెందుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఏ విధంగా విమర్శలు వ్యవహరించారు. కమిటీని మాత్రం అసలు ఆ కమిటీ సమీక్ష నిర్వహించేటువంటి ప్రయత్నం చేయడం లేదంటున్నారు విద్యార్థులు. ఇప్పటికే రీవాల్యుయేషన్ చేయాలని 10,000 పైగా అప్లికేషన్లు ఈ రోజు చేసినటువంటి దానికి సంబంధించి ఇంకా ఫీజును వసూలు చేసే రీవాల్యుయేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే అంటే అధికారులే తప్పు చేసి మళ్ళీ ఫీజు తీసుకొని రీవాల్యుయేషన్ చేయడం ఏంటి, వీళ్ళ తప్పు చేశారు కాబట్టి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్ చేయాలంటే కూడా మరొక ఇలాంటి విద్యార్థులు ప్రజలు తీసుకొచ్చే అంశం. ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు ఎక్కడైనా సరే న్యాయం చేయాల్సిందిగా వాళ్ళు కోర్టులు నిర్వహించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ.